మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు దేవుని ఆదరణ, ఆశ మరియు ధైర్యాన్ని అందించే ఓదార్పు మాటలు, బాధలో ఉన్న హృదయాలకు పరలోక నెమ్మదినిచ్చే సందేశం. ఈ దినం 3 భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నాను. 1. చీకటి తర్వాత ఉదయం వస్తుంది. ప్రియమైన కుటుంబమా, ఈరోజు మీ ఇంట్లో మందుల వాసన ఉండొచ్చు, నవ్వుల స్థానంలో నిశ్శబ్దం ఉండొచ్చు. మంచాన పడిన మీ ప్రియమైన వ్యక్తిని చూస్తూ దేవుడా ఇంకెంతకాలం అని అడుగుతూ ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం రావడాన్ని ఆపలేం. బైబిల్లో దావీదు ఇలా అన్నాడు, నేను మరణ ఛాయల లోయలో నడిచినను నేను అపాయమునకు భయపడను, నీవు నాతో కూడా ఉన్నావని. కీర్తన 23:4. ఈరోజు మీరు లోయలో ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను ఉన్నాను అంటున్నాడు. ఒక విత్తనం నేలలో పాతిపెట్టబడినప్పుడు అది ముగిసిపోయిందని అనిపిస్తుంది, కానీ అదే విత్తనం కొంతకాలం తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. అలాగే ఈ బాధ మీ జీవితాన్ని పాతిపెట్టడానికి కాదు, మరింత బలమైన విశ్వాసంగా మార్చడానికి. కన్నీళ్లు ఆగకపోయినా ప్రార్థన ఆపకండి. దేవుడు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన ఆదరణ ఎప్పుడు ఆలస్యం కాదు. 2. విరిగిన హృదయాలను దేవుడు దగ్గరగా పెట్టుకుంటాడు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న వారికి, రాత్రంతా నిద్రలేక కాపలా కాస్తున్న కుటుంబాలకి ఈ మాట. మీ బాధను దేవుడు చూస్తున్నాడమ్మా. మీ ఇంట్లో ఇప్పుడు భయం ఉండొచ్చు, డబ్బు సమస్య ఉండొచ్చు, డాక్టర్ రిపోర్ట్ చూసి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించి ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, విరిగిన హృదయము గలవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అని. కీర్తనలు 34:18. ఒక కుండ పగిలిపోయినప్పుడు అందరూ దానిని పారేస్తారు, కానీ ఒక శిల్పి మాత్రం అదే పగులును బంగారంతో నింపి మరింత విలువైనదిగా చేస్తాడు. అలాగే మీ జీవితంలో ఉన్న పగుళ్ళు, మీ కన్నీళ్ళు, మీ నిరాశ దేవుని చేతిలో అద్భుత సాక్ష్యంగా మారగలవు. ఈరోజు మీ శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుని కృప బలహీన పడలేదు. మీరు ఒంటరిగా లేరు. మీ మంచం పక్కన మందులు మాత్రమే లేవు, దేవుని సన్నిధి కూడా ఉంది. 3. లాజరు కథలా దేవుడు ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. దేవుడు ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. మార్తా, మరియలు లాజరు కోసం ఏడ్చారండి. యేసయ్యా, నువ్వు ముందు వచ్చి ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అన్నారు. కొన్నిసార్లు మనము కూడా అలాగే అంటాం, దేవుడా ఎందుకు ఆలస్యమయ్యావు అని. ప్రియమైన కుటుంబమా, ఈ రాత్రి మీరు మంచం పక్కన కూర్చొని ఉండొచ్చు. ఒక చేతిలో మందులు, మరో చేతిలో బైబిల్, కానీ గుండెల్లో మాత్రం భయం. దేవుడా మా వాళ్ళు బాగుపడతారా అని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత కూడా మీ కన్నీళ్ళు దిండిపై పడుతున్న శబ్దాన్ని దేవుడు వింటున్నాడు. మీరు బయటకు ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ముక్కలైపోయారని దేవుడికి తెలుసు. ఈరోజు మనుషులు దూరంగా ఉండొచ్చు, ఫోన్ చేయడం కూడా మానేసి ఉండొచ్చు, కానీ యేసయ్య మాత్రం మీ మంచం పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీతో ఇలా అంటున్నాడు, బిడ్డ, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ బాధను నేను విన్నాను, నీవు ఒంటరివి కావు. కొన్నిసార్లు దేవుడు వెంటనే అద్భుతం చేయడు, ఎందుకంటే మనం ఆయన చేతిని పట్టుకోవడం నేర్చుకోవాలని కోరుకుంటాడు. ఒకరోజు ఈ బాధలన్నీ ముగిసిపోయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి ఇలా అంటారు, ఆ రోజుల్లో మేము ఏడ్చాం, భయపడ్డాం, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు అని. కాబట్టి ఈ రాత్రి ఏడవండి,
కానీ ఆశను వదలకండి. ఎందుకంటే మీ ఇంట్లో ఇంకా దీపం ఆరిపోలేదు. మీ కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేయి. దేవుడు ఉన్నాడు. నీ మంచం పక్కనే ఇంకా నిలబడి ఉన్న యేసయ్య ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక.